హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్. ఇక్కడ 2 క్యాండిల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ క్యాండిల్ ఎనర్జీస్లో మీకు సంబంధించిన ఎనర్జీస్ తీసి అండ్ మీ పర్సన్ కనెక్ట్ చేసి మీ ప్రశ్నలకు మీ పర్సన్ ఏ విధంగా రిప్లై ఇస్తున్నారో చూద్దాం. ఇది వచ్చేసి మీ ఎనర్జీ అండి, ఇది వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్. ఇక్కడ చూసారు కదా క్యాండిల్ ఎనర్జీస్ అనేది ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో. సో ఇక్కడ మీ ప్రశ్నలకి మీ పర్సన్ ఇచ్చే సమాధానం. ఇది ఏంటంటే మనసుకు సంబంధించిన ఎనర్జీస్ అండి, ఇది నేచర్ సంబంధించిన ఎనర్జీస్ అండ్ ఇది లవ్ మెసేజెస్ అండ్ టారో ఎనర్జీస్ తోటి సిచ్యువేషన్స్ రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ 1 2 3 4 డెక్స్ తోటి రీడింగ్ అయితే ఇస్తున్నాను. ఇదేంటంటే ఇప్పుడు మీ మనసు సంబంధించి మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ తీసి అండ్ ఇక్కడ నేచర్ సంబంధించిన ఎనర్జీస్ కూడా కనెక్ట్ చేసి మీ పర్సన్ అసలు ఏం సమాధానాలు ఇస్తున్నారో చూసి అండ్ లాస్ట్లో ఇక్కడ లవ్ మెసేజెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అనమాట. ఈ రీడింగ్ అనేది మీరు ఎప్పుడు చూసినా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ మనసులో ఏ ప్రశ్నలతో అయితే ఉన్నారో ఆ ప్రశ్నలకు మీ పర్సన్ ఇచ్చే సమాధానాలు అనమాట. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. మనం ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నలతో తీస్తాం కాబట్టి మీకు ఇక్కడ రెజొనేట్ అవుతాయండి. అండ్ మీకు ఇక్కడ చెప్పిన విధంగా ఆ టైంకి వర్క్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎనర్జీస్ అన్నది మీరు కనెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి నేను ఇక్కడ యాక్యురేట్గా ఇస్తాను. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అయినా సరే ఇక్కడ పర్సనల్గా మీరు కూడా ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుని ప్రశ్నలు వేయండి. అంటే క్యాండిల్ అన్నది చూసుకుని మీరు క్యాండిల్ చూస్తూ మీ పర్సన్ని తలుచుకుంటూ క్వశ్చన్ చేయొచ్చండి. ఇది మీకు సమాధానం అయితే ఇస్తుంది. ఫాగ్గా రావడం కానీ, బ్లూ ఎనర్జీ కానీ, ఎల్లో కానీ, ఆరెంజ్ కానీ అండ్ చిట్టపెట్టలాడడం కానీ, జస్ట్ డిస్టర్బ్ అవ్వడం కానీ అండ్ లో ఎనర్జీ అవ్వడం కానీ ఇవన్నీ మీకు ఇలా సమాధానాలుగా ఇస్తారు. మీ సెల్ఫ్గా కూడా ఎనర్జీస్ కనెక్ట్ చేసుకొని చెప్పండి. ఓకే, ఇది మనకు సంబంధించిన ఎనర్జీస్ అయితే చూస్తున్నాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి మనసుకు సంబంధించిన ఎనర్జీస్ అండ్ వారి పర్సన్ సంబంధించిన ఎనర్జీస్ అనేది ఏ విధంగా ఉందో మీరు ఇచ్చే సమాధానాలు. ఇప్పుడు మీకు సంబంధించి ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ సంబంధించిన ఎనర్జీస్ అనేది ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నానండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ అంటే ఇక్కడ మీ మనసు మీ పర్సన్ మనసు కనెక్ట్ అయ్యేలాగా ఎనర్జీస్ అయితే చూద్దాం. ఎంతవరకు కనెక్ట్ అయ్యారు. ఇది వచ్చేసి లవర్స్ చూడవచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ వరకు కూడా చూడొచ్చు. ఫోకస్ ఉందండి, మీ మనసు సంబంధించి ఫోకస్ అయితే ఉంది. మీ పర్సన్ మనసు సంబంధించి ప్రతిఫలాలు అయితే కనిపిస్తున్నాయి. అర్థమవుతుందా? సెల్ఫ్ రిఫ్లెక్షన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదేంటంటే మీ మధ్యన థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. అంటే ఇప్పుడు మీ మాట వారి వరకు చేరాలంటే వారు కూడా మీకు కనెక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ మధ్య మనిషి వల్ల మీ ఎనర్జీస్ వారికి కనెక్ట్ అవ్వకుండా అవతల వారి పర్సన్ మాటలు మైండ్లో పెట్టుకుని వారు ఎంతంటే అంతా వారు చెప్పిన మాట వినడం వల్ల మీకు కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఫోకస్ చేశారు కాబట్టి యూనివర్స్ మీరు అడుగుతున్నారు, యూనివర్స్కి కనెక్ట్ అయ్యారు అంటే ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఇక్కడ స్వచ్ఛమైన బంధం అండి. అండ్ మనసులో కుళ్ళు కుతంత్రాలతోటి అడుగుతున్న బంధం అయితే కాదు. పర్సన్ తోటి మరి పర్సన్ మీ లైఫ్లోకి రావడం కారణం కూడా డివైన్ యూనివర్స్. మరి ఆ డివైన్ అడుగుతున్నారు కదా పర్సన్ విషయంలో మీకు ఒక ప్రతిఫలం ఇవ్వమని. అది మీరు ఇచ్చిన డివైన్ బంధం కాస్త మళ్ళీ కనెక్ట్ చేయమని మీరైతే అడుగుతున్నారు. ఎస్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ 1+4 5 అని ఉంది. అంటే మీరు నేచర్కి కనెక్ట్ అవ్వడం వల్ల ఈ పంచభూతాలు అన్నవి మీ మాట వినడం అయితే జరుగుతుంది. మీ మనసులో ఏదైతే కోరిక అయితే ఉందో ఫోకస్ చేయండి. ఇక్కడ బటర్ఫ్లై కూడా కనిపిస్తాయి. మీకు మీ సమాధానానికి చల్లని గాలి వస్తుంది అండ్ నేచర్ కూడా మీకు సమాధానం ఇస్తుందండి. ఇది మీకు ఫన్నీగా అనిపించవచ్చు. మీరు మనసు పెట్టి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. బటర్ఫ్లైస్ కనిపించడం, గాలి ఇచ్చేయటం, ఫ్రెష్గా యూనివర్స్ కనెక్ట్ అయితే ఈ ఫీల్ అన్నది ఉంటుందండి. సో ఫోకస్ అన్నది మీ పర్సన్ మీద పెట్టడం వల్ల యూనివర్స్ మీరు ఎప్పుడైతే అడుగుతారో యూనివర్స్ మీకు సమాధానాలు అయితే ఇస్తాయి. ఎస్, మీరు చేసిన ఫోకస్ కాస్త ప్రతిఫలాలు అయితే వస్తుంది. 3+7 అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారు ఇన్వాల్వ్ అవ్వడం వల్లే కదా ఈ 7 అన్నది సపరేషన్ అనేది కనిపిస్తుందండి. సో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీకు మీ పర్సన్కి సపరేషన్ అనేది కనిపించింది. సో ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ మనసుల మాటలు ఈ పర్సన్కి కనెక్ట్ అవుతాయి.
ఇదండి 9 కూడా కనిపిస్తుంది. పాజిటివ్ నెగిటివ్ గాను, నెగిటివ్ పాజిటివ్ గాను మారుతుంది అనమాట. చేంజెస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 5ను 9 కలిపితే ఎంత? 14 కదా. 14 అంటే మళ్ళీ 1 + 4 5 అంటే పంచభూతాలు మీకు హెల్ప్ చేస్తాయి. సరేనా? మీ మనసులో ఏదైతే విషయం ఉందో మీ పర్సన్ గురించి మీ మనసులో మాటలు వారి వరకు చేరుతాయి. ఈ సెల్ఫ్ రిఫ్లెక్ట్ కదా, అంటే థర్డ్ పార్టీ వారి ఇన్వాల్వ్మెంట్ వల్ల 1 + 7 అంటే ఇప్పుడు మీరు ఈ థర్డ్ పార్టీ వారి మీద గెలవబోతున్నారు. థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని దూరం చేశారు మీ నుండి. సో మీరే మీ పర్సన్ లైఫ్ నుండి ఈ థర్డ్ పార్టీ వారిని దూరం చేయబోతున్నారు. 8 కర్మ అన్నది ఉంటుంది కదా, 1 + 7 అంతా 8 కదా. ఈ కర్మ అన్నది చెప్పేది ఏంటంటే ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది కదా. ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసిన ఈ థర్డ్ పార్టీ వారే మీ పర్సనల్ లైఫ్లోంచి దూరం అయిపోతున్నారు. గ్రాటిట్యూడ్ చూసారా, 2 + 3 5 వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఒకటి అవుతారు, థర్డ్ పార్టీ వారు ఉన్నవారు దూరం అవుతారు. మానసికంగా కనెక్ట్ అయ్యా లేదా ఎనర్జీస్ అనేది చూసుకోండి. ఇది ఇక్కడ వచ్చిన ఎనర్జీస్. నెక్స్ట్ ఇక్కడ నేచర్ సంబంధించిన ఎనర్జీస్ కూడా చూద్దాం. ఓకే, ఈ నేచర్ ఎనర్జీస్ చెప్పేది ఏంటంటే ఇక్కడ 2 కార్డ్స్ కూడా తీస్తానండి. మధ్యలో కార్డ్స్ తీసి మళ్ళీ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ. అంటే ఇప్పుడు నేచర్ కూడా మీకు హెల్ప్ అవ్వాలన్నమాట. ఈ ఎనర్జీస్లో నేచర్ కూడా హెల్ప్ అవ్వాలి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. మీరు స్వచ్ఛమైన బంధానికి మీరు చేసే సాయం, భార్యాభర్తలైనా సరే, లవర్స్ అయినా సరే, వారి జీవితంలో ఒక పవిత్ర బంధంగా ఉండాలి, మలుచుకోవాలని అయితే కోరుకుంటున్నారు. మీరు వారికి ఇచ్చే ఆశీస్సులు, దీవెనలు ఏ విధంగా ఉంటున్నాయి? యూనివర్స్ అంటేనే నేచర్ అండి, ప్రకృతి. ఇప్పుడు ప్రకృతి అంటే స్త్రీ పురుష కలయిక కదా. చూసారా? ఎస్ అండి. ఇప్పుడు స్పీడ్ యాక్షన్ అయితే ఉందంట. అనుకోకుండా అది రివీల్ అయినట్టుంది ఎనర్జీస్. అంటే యూనివర్స్ చెప్తుందనమాట స్పీడ్ యాక్షన్ అయితే ఉంటుందంట. మధ్యలో కార్డ్స్ అయితే తీస్తాను. ఫస్ట్ బిగినింగ్ చూసారా, బిగినింగ్ అయితే ఉంటుంది. 5 వచ్చింది. యాక్యురేట్గా అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మీ పర్సన్ సంబంధించిన ఎనర్జీస్ కూడా తీద్దాం. 5 అంటే 10 సక్సెస్ కదా. ఈ పర్సన్ మీద మీరే గెలుచుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ అయితే జరుగుతుందండి. మీ మనసులో మాటలు వారికి ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీ మీద ఇష్టపడడం కానీ, మీ గురించి ఏంటి స్పై చేయటం కానీ, గురించి తెలుసుకోవడం కానీ, పాజిటివ్గా వినడం కానీ, మీ మీద ప్రేమ, ఎఫెక్షన్, కేరింగ్ అన్నీ కనెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నేచర్ అన్నది మీకు హెల్ప్ చేస్తుందండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఏముంది? రిప్లేస్మెంట్ హోప్. అంటే ఈ 2 + 4 = 6 కదా. ఎస్ అండి. ఇప్పుడు మీరు లాస్ అయిపోతున్నా, మీ జీవితం నష్టపోతున్నారండి, కోల్పోతున్నారు. థర్డ్ పార్టీ వారి వల్లే కదా చాలా సఫర్ అవుతున్నారు. మీ బంధం చిక్కుముడులు కాస్త విడిపోతున్నాయి. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు సైడ్ అయిపోతున్నారు. అసలైన వారు రాబోతున్నారు. అంటే మీరు వారికి అసలైన వారు, వారికి మీరు సరైన పర్సన్ అన్నమాట. హోప్ అయితే పెంచుకోవచ్చండి. ఏంటంటే ఈ విషం చిమ్మే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అండ్ మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారు. చూడండి, వాటర్ ఎనర్జీ అంటే ఇప్పుడు చూసారు కదా, ఏదైనా సరే మంచినీళ్ళు తాగడానికి పనికొస్తుందండి, మురికి నీళ్ళు ఏం కాదు కదా. సో మీ పర్సన్ తెలియక బురదలో అడుగువేయటం అయితే జరిగింది. అండ్ మీలాంటి మంచి వాళ్ళు కాళ్ళు కడగడం కూడా జరిగింది. అండ్ మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళే ఈ రోజు అన్న రోజు ఏడుస్తారు. అది థర్డ్ పార్టీ వారు. అండ్ మీ గురించి ఏడ్చేలాగా మీరు చేయబోతున్నారు. 3 + 2 5 వాటర్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎమోషనల్ అన్నమాట. చూస్తారు కదా. ఇది ఏదైనా సరే బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఏమొచ్చింది చూసుకుంటారా. అండ్ క్లారిఫికేషన్ కూడా తీస్తాను. బిగినింగ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ మీదండి. 5కి క్లారిఫికేషన్. ఇదే స్కిడ్ అయింది. ఇదిగోండి చెప్పాను కదా, ఇదే వచ్చింది. మీ జీవితంలో మీ బంధంలో ఉన్న చిక్కుముడులు కాస్త ఇదైపోయి ఇప్పుడు దైవం మీకు ఎలా మీ పర్సన్తో ముడివేశారో అలానే స్ట్రాంగ్గా ముడివేసేస్తారండి. ఇంకా ఏ థర్డ్ పార్టీ వారు అనేవారు ఉండదు. ఇప్పుడు ఈ మీ పర్సనల్ లైఫ్లో ఏ థర్డ్ పార్టీ వారు ఉన్నారో వాళ్ళతోటి బంధం అనేది కట్ చేసి మళ్ళీ మీతో ముడివేయటం అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ గురించి చూద్దాం. ఎనర్జీస్ ప్రాసెస్ అయితే ఉందండి. మీ పర్సన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏం చెప్తాం,
2+6 అంటే 6 కదా. లవ్ బంధమైన పెళ్లి బంధమైన ముడిపడుతుంది. ఇదిగోండి ఫైర్ ఎనర్జీ. ఎస్, ఇప్పుడు మీ మీద మండిపడ్డ ఈ పర్సన్ ఆ కోపంతో నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. చూడండి 8 అన్నది కర్మ అన్నది చూసారా. ద హార్స్ గాజెస్ అంటే ఇక్కడ స్పీడ్ యాక్షన్ అనేది కనిపిస్తుంది. ఎంత దూకుడుగా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో అదే దూకుడుగా మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. నమ్మకంతో ఉండండి. ఇక్కడ యూనివర్స్ మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో అన్నీ మీ లైఫ్లోకి తీసుకొస్తున్నాయి. టైం కూడా తక్కువేనండి. త్వరలో మీ లైఫ్లో మీరు అనుకున్నట్టు అన్నీ జరుగుతాయి. ఓకే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ గురించి చూద్దాం. ఇది మీ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో 3 కార్డ్స్ అయితే తీసి అండ్ మీ విషయంలోని అసలు ఏమంటున్నారు, ఏం యాక్షన్ తీసుకోబోతున్నారో కూడా చూద్దాం. చూసారు కదా, మనసు సంబంధించి ఎనర్జీస్ అండ్ ఈ నేచర్ సంబంధించిన ఎనర్జీస్ మీకు హెల్ప్ అవడం అయితే జరిగింది. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి కదా. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, వీరి పర్సన్ లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి. మీరైతే మీ పర్సనల్ లైఫ్లో అయితే లేరండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లే కదా మీరు మీ పర్సన్కి దూరం అయ్యారు, మీ పర్సన్ కూడా మిమ్మల్ని దూరం చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ పర్సన్ లైఫ్ ప్రజెంట్ ఎలా ఉంది, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. 7 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ ఫ్యాన్స్, డెత్ అండ్ క్లారిఫికేషన్. చూడండి లైఫ్లో ఇప్పుడు ఇది సిచ్యువేషన్ స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు కదా ఎనర్జీస్ అనేది. 7 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏమీ బాగోలేదండి. జీవితంలో ఏదైతే దూరం చేసుకున్నారో దాని గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఉన్నారు అండ్ వారు కోల్పోయినా అంటే మీతో ఉన్నప్పుడు ఒక లైఫ్ అనేది ఉండేదండి, ఆ లైఫ్ ఇప్పుడైతే లేదు. అందులో మీరు ఉన్నారు అండ్ ఇప్పుడు మీరు లేరు అండ్ వారు లైఫ్లో ఏదైతే చూసారో అవి కూడా లేవు. అంటే ఇప్పుడు బాధపడుతున్నారు, వారికి మంచిగా అనిపించట్లేదు. గతంలో ఉన్న జీవితం బాగుండేది, ఇప్పుడున్న జీవితం అంత ఇదిగా లేదు, మిస్ అవ్వడం తప్ప చేతకాని పరిస్థితిలో ఉన్నామన్న ఫీలింగ్ వీరికైతే ఉందంటండి. అండ్ 2 ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి, ఇలా ఉండిపోకూడదు. వాళ్ళకి ఒక ఫ్యూచర్ ఉంది అంటే మీ పర్సన్కి ఒక ఫ్యూచర్ ఉంది, కానీ పాస్ట్ లైఫ్ కూడా ఆలోచిస్తున్నారు. స్టక్ ఎనర్జీ అనమాట. ఇప్పుడు 2 నిర్ణయాలు కానీ ఇద్దరు పర్సన్ గురించి కానీ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు పర్సన్ అంటే మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ వారు అయితే ఉన్నారు. కాబట్టి ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో స్టక్ అయ్యి ఇప్పుడు మీ పర్సన్ ముందుకు వెళ్ళాలా అండ్ ఇక్కడే ఉండిపోవాలా, వెనక లైఫ్ వారితోటి ఫ్యూచర్ చూడాలా అన్నట్టుగా కూడా ఉంటున్నారు. డెత్ కార్డ్ అండి. ఇప్పుడు ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే లాసెస్ అనమాట. ఒకేసారి కష్టాలు పడిపోతాయి కదా, ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగోదు. సో బాగున్న రోజు మిమ్మల్ని దూరం చేసుకున్నారు, బాగోలేని రోజు మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు. అంటే మీరు లేని లైఫ్ ఎలా ఉంటుందో తలుచుకుంటే వారికి ఒక ఎంటీ ఫీల్ అనేది కనిపిస్తుందండి. మనీ ప్రాబ్లం ఉంది అండ్ ఆత్మీయంగా పలకరించే వాళ్ళు కూడా ఎవరు లేరు. తిన్నారా ఉన్నారా అవసరాలుగా అడిగేవాళ్ళకి కానీ ఇది ఏం అవసరమో అని అడిగేవాళ్ళు కూడా లేరన్నట్టుగా మీ పర్సన్ అంటున్నారండి. అంటే అంత బాధపడుతున్నారు. మీరైతే ఏ లోటు లేకుండా చూసుకున్నారండి. మీరు తిట్టినా కొట్టినా బాగా చూసుకున్నారు కదా, బాధ్యతగా చూసుకున్నారు కదా. వీళ్ళకి ఇంత అండ్ వీళ్ళ మంచి చెడ్డ చూడడం ఇదంతా మీరు చూసుకున్నారు కాబట్టి లైఫ్ అంతా వీళ్ళకి గుర్తొస్తుంది. అండ్ చూడండి 9 ఆఫ్ ఫ్యాన్స్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ. ఈ పర్సన్కి ఎక్కువ ఓవర్ థింకింగ్ అండి, ఓవర్ థింకింగ్లో ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి చాలా ఓవర్ థింకింగ్ అయితే ఉంది. మరి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు చూసే వ్యూవర్స్ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు, చూసే వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, ద హెర్మెట్ మోడ్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు తెలుస్తుందండి మీ మీద పొసెసివ్నెస్గా ఉన్నారు. మీరు బిజీ లైఫ్ అయిపోయారు, కెరీర్ మీద ఫోకస్ చేశారు, మీ పని అనేది మీరు చూసుకున్నారు, అటు కెరియర్ని ఇటు లైఫ్ని బ్యాలెన్స్ చేసుకున్నారు, మీ జీవితంలో బాగానే ఉన్నారు. అండ్ మీతో మాట్లాడాలన్న రోజు ఈ రోజు వచ్చిందా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారండి. చూడండి హెర్మెట్ మోడ్ అంటే వారి లైఫ్లో ఎవరున్నా లేకపోయినా సరే
మీరు లేరన్న బాధ ఇప్పుడైతే కనిపిస్తుంది. హెర్మోట్ అంటే ఇప్పుడు వాళ్ళు వెతుకుతున్నారు, మీరు ఎక్కడ కనిపిస్తారా, ఆన్లైన్లో కనిపిస్తారా, బయట కనిపిస్తారా, ఎవరితోనైనా కనిపిస్తారా, వాళ్ళని వదిలేస్తారా. ఒకవైపు భయం, ఒకవైపు ఎంత మంచి ఆలోచిస్తున్నారో, ఒకవైపు భయంగా ఆలోచిస్తున్నారు, ఒకవైపు బాధపడుతున్నారు, ఒకవైపు లేనిపోని ఆలోచనలు తీసుకొస్తున్నారు. మీరు వారిని వదిలేస్తారేమో, ఒంటరి వారు ఇంకా అయిపోతారేమో అన్న బాధ అన్నది కనిపిస్తుంది. ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుందంటే డీప్గా కనెక్ట్ అయిపోయారనమాట. ఇంకా ఎలా ఉందంటే ఎప్పుడు లేని ఆలోచనలన్నీ వీరికి అలా వస్తున్నాయండి. అందులో మంచి ఉన్నాయి, అందులో అపార్థం చేసుకునే ఉన్నాయి, అందులో భయం కూడా ఉంది. ఇప్పుడు మీ లైఫ్లో మీరు చాలా బాగున్నారు. ఇప్పుడు మీరు సెల్ఫిష్గా మారిపోయారు. మీ లైఫ్ ఏదో మీరు చూసుకున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. అండ్ వారు మీతో మాట్లాడడానికి కూడా అర్హత ఉందో లేదో, మాట్లాడి మీరు మాట్లాడతారో లేదో, మీ లైఫ్లో బాగా సెట్ అయి ఉన్నారండి. మీ లైఫ్లో చాలా చాలా బాగున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడతారో లేదా అన్నది కూడా వాళ్ళకి డౌటే. ఇలాంటి ఆలోచన అయితే కనిపిస్తున్నారు. డీప్గా కనెక్ట్ అయిపోయారండి. మరి మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్, స్పీడ్ యాక్షన్ ఉందండి. ద ఎంప్రెస్. ఇంకో కార్డ్ తీస్తాను చూడండి. ఈ పర్సన్ ఇప్పుడు మీరు కావాలండి, చూడండి కళ్ళన్నీ మీ మీదే. ఈ పర్సన్కి కళ్ళన్నీ మీ మీదే. చూస్తున్నారు కదా, ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి అంటే, మీరు యాక్సెప్ట్ చేస్తే బాగానే ఉంటుంది, యాక్సెప్ట్ చేయకపోతే ఇంకెటు కాకుండా ఉంది. మీతో మాట్లాడడానికి భయపడుతున్నారండి. వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేసేస్తారు కానీ స్పీడ్ యాక్షన్ తీసుకుంటారు కానీ ఆలోచిస్తారు. అంటే మీరు చూపించిన ప్రేమ, కేరింగ్, ఎఫెక్షన్, బాధ్యతలు అవన్నీ వాళ్ళకి ఒక అవమానంగా అనిపిస్తున్నాయండి. ఇవి తలుచుకుంటున్నారు. మీరు ఎంత బంగారమో, మీరు వారి కోసం ఎంత బ్రతిమలాడారో, అండ్ వాళ్ళు ఎంతలా రూడ్గా మాట్లాడారో, మీరు చూపించిన ప్రేమ ఎలా ఉండేదో, అండ్ మీరు వారి కోసం ఏదైనా చేయగలరండి. వాళ్ళు బాధపడ్డారు అంటే మీరు యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు ఎవరైనా చేస్తారంటే మీరు యాక్షన్ తీసుకుంటారు. కానీ మీ విషయంలో ఏ యాక్షన్ తీసుకోకుండా ఒకరికి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని రూడ్గా బిహేవ్ చేశారు. కానీ ఇక్కడ మీరు బంగారం అని, మీరు వారి కోసం ఏమైనా చేయగలరని. కానీ గాడ్ని కోరుకునేది ఏంటంటే, మీరు వారికి కావాలి అండ్ వారిని వదిలేయకూడదు. మీతో మాట్లాడితే మీరు అప్పుడున్న ప్రేమ మళ్ళీ చూపించాలని అయితే కోరుకున్నారు. ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్. దైవాన్ని కోరుకునేది ఇదేనండి. మళ్ళీ ఈ బంధం కలపమని కోరుకుంటున్నారు. మీరు లవర్స్ అయితే మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారు. ఇదండి జడ్జిమెంట్. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ దేవుని డివైన్ బంధంగా కనెక్ట్ చేయమని అయితే కోరుకున్నారు. నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఇప్పుడు ఈ పర్సన్ మీ మీదే ఎక్కువ ఫోకస్ చేశారు. ఓవర్ థింకింగ్ కూడా మీదేనండి. చూసారు కదా, వ్యాండ్స్ ఎనర్జీ ఏంటంటే రోజు రోజుకి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క నిర్ణయం తీసేసుకోవాలన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. మరి మీ మనసులో మాటలు కూడా ఏ విధంగా ఉన్నాయో, మీ పర్సన్ వరకు చేరుతున్నా లేదా ఎనర్జీస్ అయితే చూద్దాం అండి. ఈ మనసుకు సంబంధించిన ఎనర్జీస్ అయితే చూద్దాం. ఓకే. అండ్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి మనసులో మాట, వాళ్ళ పర్సన్ ఏం రిప్లై ఇస్తున్నారు. ఇలా 2 కార్డ్స్ అయితే తీస్తాను. ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారంట అండి. 2+4 అంటే 6. యూనివర్స్ చెప్పేది ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తున్నారంట. మీరు వారిని ప్రొటెక్ట్ చేస్తున్నారు, మానసికంగా, ఫిజికల్గా కూడా. వాళ్ళ మీ కళ్ళన్నీ వాళ్ళ మీద కాబట్టి వాళ్ళని మీరు కాపాడుకోగలరండి. యూనివర్స్ కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ యూనివర్స్ మీ లైఫ్లోకి తీసుకొచ్చేలాగా ఈ పర్సన్ని కొన్ని ఇబ్బందులు అయితే చూపిస్తుంది అనమాట. అంటే విలువ తెలుసుకోవాలి కదా, సో అదేంటండి. అండ్ మధ్యలో కార్డు మీ మాట ఏంటంటే, మీ చెప్పేది ఏంటంటే న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఎప్పటికైనా ఈ పర్సన్కి బుద్ధి రావాలి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి. మీరా అవతల వాళ్ళ, మీరు చేసింది ఏంటి, అవతల వాళ్ళు చేసింది ఏంటి, మీరు అన్న మాటలు ఏంటి, వాళ్ళన్న మాటలు ఏంటి. ఈ పర్సన్ మైండ్లో ఒక మంచి అన్నది తెలుసుకోవాలి, మనుషులు అన్నవారు తెలుసుకోవాలి, అంటే పద్ధతి గట్ట ఉన్న వాళ్ళని తెలుసుకోవాలి, బాధ్యతలు తెలుసుకోవాలి. అంటే ఒక జ్ఞానోదయం రావాలి, బుద్ధి రావాలన్నట్టు మీరైతే అనుకుంటున్నారు. మరి ఈ పర్సన్ రిప్లై ఇచ్చేది ఏంటి అంటే, ఇదిగోండి డార్క్నెస్. ఇప్పుడు ఈ పర్సన్ ఇప్పుడు 2+2 4 కదా, ఇక్కడ ఎంత 40 వచ్చింది అంటే 4. అంటే ఈ పర్సన్ ఇప్పుడు చీకటి అనేది జీవితంలో చీకటమయం అయిపోయిందండి. ఇప్పుడు భయం వేస్తుంది. తెలుసుకునే రోజు అయితే వచ్చింది. ఇదిగోండి 2+9 అంటే 11 కదా, 2. ఇది అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో చీకటి అన్నది కనిపిస్తుంది, అర్థమవుతుంది. జీవితం ఇది ఇలా ఉంటుంది.
అయిన వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది, కాని వాళ్ళని నమ్మితే ఎలా ఉంటుంది. అయిన వాళ్ళు ఎవరో కాని వాళ్ళు ఎవరో తెలుసుకున్నారంటండి, జ్ఞానోదయం అయితే వస్తుంది. ఇప్పుడు చీకటి బతుకులను ఉన్నట్టేనండి. వాళ్ళు ఎవరినైతే నమ్మారో వాళ్ళే మోసం చేస్తారు. రోజులు కూడా దగ్గర పడ్డాయి. బతుకు మీద విలువ ఎలా ఉంటుందంటే వాళ్ళకి యూనివర్స్ ఏంటంటే పనిష్మెంట్ ఇస్తుంది అనమాట. అప్పుడు మీ గురించి తెలుసుకునేలాగా చేయటం అయితే యూనివర్స్ అయితే చేస్తుందని మీకు సమాధానాలు కూడా ఇస్తున్నారు. ప్రొటెక్షన్ చూసారా అది. నెక్స్ట్ మీరేం అడుగుతున్నారు, ఇదిగోండి ఫెయిత్. ఇప్పుడు మీరు ఏం చెప్పేదంటే ఈ 3 1 + 4 కదా, చూడండి 4 ఇది 4 కదా, 4 4 8 అంటే ఇక్కడ మీరు ఏనైతే కోరుకుంటున్నారని మీ మనసుకు పుట్టిన పర్సన్ కాబట్టి మీరు వారిని ఎప్పుడు కాపాడుకోవాలనుకుంటున్నారు, వారి బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నారు, వారి ప్రేమను చూపించాలనుకుంటున్నారు. వారి నుండి ఆశించేది ఏది లేదండి. మీరు వారు కావాలనుకున్నారు కాబట్టి మీదే బాధ్యత అన్నట్టుగా మీరు చూపిస్తున్నారు. సో ఇక్కడ ఈ పర్సన్ రిప్లై ఇచ్చేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ పర్సన్కి ఎస్ అండి మీరైతే కావాలి. ఈ పర్సన్ చూడండి గ్రోత్ అయితే పెరుగుతుంది, గ్రోత్ అయితే పెరుగుతుంది. ఇక్కడంతా 4 వచ్చింది, 4ను ఈ 11 అంటే 15, 15ను 6 ఇది చూడండి 5 గ్రోత్ అన్నది కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఎవరితోనైనా పోట్లాడేది ఉంది. రోజుకి మీ మీద ఇష్టం అయితే పెరుగుతుంది. ఇంకా ఫైనల్గా మీరు చెప్పిన ప్రశ్నకి ఇదిగోండి మీకు ఆనందం అయితే కావాలనుకుంటున్నారు. 9 జీవితంలో ఇప్పుడు పడ్డ కష్టాలని చాలు, మంచో చెడో వాళ్ళు మీతో ఉంటే చాలు, మీకేమీ అవసరం లేదు, వారితో ఉంటే జీవితం సంతోషంగా ఉంటారని మీరైతే అంటున్నారు. మరి ఈ పర్సన్ రిప్లై ఇచ్చేది ఏంటో చూడండి. ఎస్ అండి రిలీజ్ అయిపోతారంట. ఇక్కడ చూడండి ఇక్కడ 1 + 8 9 వచ్చింది అండ్ ఇక్కడ 2 + 7 వచ్చింది అంటే 9 కదా. సో ఏం చెప్తున్నారంటే రిలీజ్ అయిపోతున్నారు, థర్డ్ పార్టీ వారి నుంచి రిలీజ్ అయిపోతున్నారు. మీరు కోరుకున్నట్టు సంతోషంగా అయితే ఉండాలనుకుంటున్నారు. అబాండెన్స్ 8 3 11 2 అంటే ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు. పీస్ మీకు ఇప్పుడు సంతోషం. 2 + 8 10 అంటే సక్సెస్ అండి. మీ మనసులో ఉన్న ప్రతి మాట వారి వరకు చేరుతుంది, వారు కనెక్ట్ అవుతున్నారు. ఓకే ఇక్కడ ఫైనల్గా ఇంకా మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏమి ఇచ్చారో కూడా చూద్దాం. చూసారా మీ మనసులో ప్రశ్నలకి మీ పర్సన్ ఎలా సమాధానాలు ఇచ్చారో. ఇక్కడ చూడండి ఈ న్యూమరాలజీ ప్రకారంగా కూడా కౌంట్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఇక్కడ యాక్యురేట్గా వచ్చిందని ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపించడం అండి ఎనర్జీస్ కార్డ్స్ తోటి. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మీ పర్సన్ ఏం మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మనసులో మాటలు వీరికి ఏం మెసేజెస్ ఇస్తున్నారో తెలియచేయగలరు. మీ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్ అండి, మీ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్, మీ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్ ఏం చెప్తున్నారంటే మధ్యలో కార్డ్స్ తీస్తున్నాను. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఇప్పుడు మనం ఏం కనెక్ట్ చేసాం, ఈ ఎనర్జీకి ఈ ఎనర్జీకి కనెక్ట్ చేసినప్పుడు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది వచ్చింది. ఎస్ అండి మీరు మీ పర్సన్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు పర్సన్ చెప్పేది ఏంటంటే హీలింగ్ హార్ట్. అవునండి బాధ అయినా కష్టమైన సుఖమైన ఏదైనా సరే సంతోషమైన నవ్వైనా మీరే. ఇంకా ఈ పర్సన్ హీల్ అవ్వబోతున్నారు, మీ లైఫ్లోకి వస్తే అన్నీ సెట్ అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. థర్డ్ పార్టీ వల్ల ఇప్పుడు థర్డ్ పార్టీ వారి వల్ల ఇబ్బంది పడ్డారంటండి. మిమ్మల్ని పురుగు కన్నా హీనంగా చూస్తారు అండ్ మీ వల్ల వారి లైఫ్ మీద ఎఫెక్ట్ పడిపోతుందని, మీ వల్ల వారు నష్టపోతున్నారని, నాశనం అయిపోతున్న అన్న పర్సనే మీతో ఏం చెప్తున్నారంటే ఒక ట్రాప్డ్ సిచ్యువేషన్ అయితే ఇదైందని. ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారిని ఎప్పుడైతే వదిలించుకుంటారో అక్కడితోటి ఈ చండాలం అంతా పోయి మళ్ళీ మీ మీద ఉన్న నిందలు కాస్త క్లియర్ చేసుకుని మీకు ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నారంట. ఒక ట్రాప్ చేశారంటే డేట్ మీతోటి జీవితం స్వచ్ఛంగా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీట్ అవ్వాలైతే అనుకుంటున్నారండి. ఈ సపరేషన్ కాస్త ఇప్పుడు సపరేషన్ కాస్త ఎవరితోటి థర్డ్ పార్టీ వారితోటి సపరేట్ అయ్యి అండ్ మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు అండ్ థర్డ్ పార్టీ వారి వల్ల కదా మిమ్మల్ని బాధ పెట్టింది. ఈ సపరేషన్ సిచ్యువేషన్ కాస్త మళ్ళీ రీయూనియన్ కూడా కోరుకుంటున్నారండి. మీతో మాట్లాడతారంట, ఇదిగోండి మీతో మాట్లాడతారు అండ్ మాట్లాడేది కూడా ట్రూ ఎమోషన్స్ ఫీలింగ్స్. వాళ్ళు ప్రతిదీ దాచేసుకున్నారండి మనసులో. మీ మీద ఇష్టం కాస్త బాధ కాస్త ప్రేమ కాస్త సంతోషం కాస్త అన్నీ దాచేసుకున్నారు. ఈ బాధలో ఎక్స్ప్రెస్ అయితే చేస్తారంట. అంటే ప్రతిదీ ఏదైనా సరే వెడ్డింగ్ రింగ్స్ కూడా వచ్చేసి మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారంటండి. ఇదిగోండి చూసారా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారు. మన ఎనర్జీస్ కనెక్ట్ చేసినప్పుడే మీకు మీ పర్సన్కి కనెక్ట్ చేసినప్పుడే
ఈ మెసేజెస్లో తెలిసింది మీకు కమిట్మెంట్ అయితే ఇచ్చేస్తారని. ఇదండి ఈరోజు రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. ఇలా మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ రీడింగ్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ మీ పర్సన్ నుండి ఎప్పుడు రీయూనియన్ జరుగుతుంది అంటే ఇక్కడ ఏంజెస్ నెంబర్స్ చూస్తానండి. దీంట్లో ఏంజెస్ నెంబర్స్ మరి మీకు ఏమి ఇస్తుందో చూడాలి. 2 కార్డ్స్ 3 కార్డ్స్ తీస్తాను. దీన్ని బట్టి మీకు కనిపించే ఏంజెస్ నెంబర్స్ మీకు ఇచ్చే సమాధానాలు ఎప్పుడులో వస్తుందంటే కౌంట్ చేసి చెప్పాలండి. చూసే వ్యూవర్స్ ఎప్పుడులోగా 2424 అంటే 6 కదండి, 6 12 3. ఎస్ గుడ్ టైం స్టార్ట్ అయిందంటండి. ఇదిగోండి గుడ్ టైం స్టార్ట్ అయింది. అండ్ అంటే మీ పర్సన్ తోటి బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవబోతుందంటండి. అట్రాక్షన్, ఎఫెక్షన్ అన్నీ కనిపిస్తున్నాయి. 2323 అంటే 5510 ఎండ్ అయిపోయింది అన్న బంధం మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుందంటండి. ఇప్పుడు మీ థర్డ్ పార్టీ వారి వల్లే కదా ఇదంతా జరిగింది. సో ఇదిగోండి ద లైఫ్ మీకు ఇప్పుడు ఈ బాండింగ్ అనేది కనిపిస్తుంది. మీకు ఇప్పుడు కౌంట్ చేసే ప్రకారం చెప్పాలి అంటే 999 వచ్చింది. టేక్ యాక్షన్ కూడా ఉందంటండి. ఇదిగోండి థర్డ్ పార్టీ వన్ రిలీజ్ అయిపోయి టేక్ యాక్షన్ కూడా కనిపిస్తుంది. మేబీ ఇక్కడ 10 days కొంతమందికి అండ్ 11 days లోపు కూడా వస్తుంది. 13 రోజులు 10 13 27 రోజులు ఇక్కడ ఎనర్జీస్ అంటే మీరు ఎప్పుడైతే చూస్తారో వారు మీకు కనిపించడం కానీ మీతో బాండింగ్ ఉండడం కానీ ఈ విధంగా జరుగుతుంది. ఇది వీటిలో ఏ నెంబర్ అయినా మీకు కనిపించినా సరే అండ్ మీరు పిక్ చేసుకున్నా సరే ఇలా వస్తాయి అన్నమాట. మీరు కౌంట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. చూడండి ఇది 24 days అండ్ 5 days అండ్ 9 days 3 నెలలు కూడా ఉంటుందండి. సరేనా? 5 months ఒకరికి ఉంటుంది. అలా వస్తుందన్నమాట ఈ ఎనర్జీస్ అన్నది. ఒక్కొక్క సిచ్యువేషన్ మరి చాలా క్రిటికల్గా ఉంది కదా. థర్డ్ పార్టీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండడం, మీ పర్సన్ మీ నుండి దూరం చేయడం ఇలా అయితే జరిగింది కాబట్టి ఒక్కొక్కరికి ఒక సిచ్యువేషన్. కొంతమంది 6 months లోపు అయితే జరిగిపోతుందండి స్పష్టంగా చెప్పాలంటే. ఇదండి ఈరోజు రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.